విశాలమైన హృదయంతో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరికీ ఒక వేదిక అవసరము. వాళ్ళ ఒక వేదిక తయారయ్యి ఒక బలమైన నిర్మాణంలోకి వెళ్తే మిగతా వాళ్ళు కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవటానికి వీలైద్ది అనేది ఒక అంశం. రెండోది, వెంకటప్పయ్య గారు మాట్లాడుతూ ఒక విషయం చెప్పాడు. కులాలు స్థిరీకరించబడుతున్నాయి, డిస్మెంటల్ అవటం లేదు. కులాలు స్థిరీకరించబడటానికి కారణాలు కూడా మనం అందరము ఆలోచించాలి. ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసం ఎంఆర్పిఎస్ పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మాదిగలందరినీ సమీకరిస్తున్న క్రమంలో అన్ని కులాలు కూడా కుల సంఘాలు ఏర్పాటు చేసుకున్నాయి. అన్ని సంఘాలు, అన్ని కులాలు పేర్లు చెప్పదలుచుకున్న టైం వేస్ట్. అందరూ ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మన కులము రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలంటే మనందరం కలిసి ఉండాలా, మన కుల కట్టడి ఉండాలని చెప్పేసి ఏ కులానికి ఆ కులము సదస్సులు జరుపుకొని మీటింగ్లు జరుపుకుంటా ఉన్నారు. ఒక కులము తను లిబరేట్ కావటానికి మాదిగలు అనాదిగా ఈ సమాజంలో అట్టడుగులో ఉండి వాళ్ళని వాళ్ళు లిబరేట్ చేసుకోవటానికి విముక్తి కోసం పోరాటం చేస్తే, మరి వివక్షత లేని కులాలు ఎందుకు ఏకమైతేనే ఇక్కడ ఆలోచించాలి. పోయిన నెల పేరు తీస్తున్నందుకు క్షమించాలి. పోయిన నెల పెరంబూర్ అని మెడ్రాస్ లో వరల్డ్ కమ్మ సమావేశం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కమ్మలందరూ అక్కడికి వచ్చారు. ఇక రెడ్లు కూడా జరిగింది, అది మీకు తెలుసు. నేను ఇక్కడ చాలా మంది పీడితులు వాళ్ళు వివక్షత నుండి ఆర్థిక దీంట్లో నుంచి విముక్తి కావటానికి వాళ్ళు పోరాటాలు చేస్తూ ఉంటే, సంపన్న వర్గాలుగా ఉన్న వాళ్ళు ఎందుకు ఐక్యమవుతా ఉన్నారు? ఈ నిచ్చెనమెట్ల కుల సమాజంలో ఏ కులం కూడా కిందికి రావటానికి ఇష్టపడటం లేదు. కిందున్న కులాన్ని, ఏ కులాన్ని కూడా పైకి కాకుండా మధ్యస్థంగా ఉన్న కులాలు కూడా స్టీల్ రాడ్లతోటి కట్టేస్తా ఉన్నారు. ఈ కట్టే క్రమంలోనే మాదిగలు మ్యారేజ్ చేసుకుంటే గొడవలు అవుతున్నాయి. తర్వాత మాదిగలు బీసీలు చేసుకుంటే గొడవలు అవుతున్నాయి. మాలలు బీసీలు చేసుకుంటే గొడవ అవుతుంది. అట్లా ఈ నిచ్చెనమెట్ల కుల సమాజంలో కింద ఉన్నవాడు, అంటరాని కులాలలో ఉన్నవాడు ఎవడు కూడా మధ్యస్థంగా ఉన్న కులాలని మ్యారేజ్ చేసుకున్నప్పుడు హత్యలు జరుగుతున్నాయి. మరి మీకు తెలుసు, మన మెడ్చల్న రంగారెడ్డి జిల్లాలో మేము కేవీపీఎస్ తరఫున ఇక్కడే మీటింగ్ పెట్టాం. ఆయన గౌడు ఒక మాదిగో అబ్బాయిని చంపిన సంఘటనలో కేవీఎస్ ఆ పేరు నాకు గుర్తు రావట్లేదు ఇమీడియట్ గా. అంటే ఇక్కడ ఎవరిని నిందించాలి? బాపన్నోళ్ళు ఏమంటాం, అయ్యా మా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే ఎక్కడన్నా మేము ఎవరినైనా చంపామా? ఎవరిని చంపలే కదా, మా అమ్మాయిని వదిలేసుకున్నాం, కానీ మమ్మల్ని పట్టుకొని మీరందరూ తిడతా ఉన్నారు అని చెప్పేసి బ్రాహ్మిన్స్ మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు మారాలా? ఎక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి? మారేవాడు ఎవడు? మాదిగోడు వాడి కులం తప్ప ఇంకో కులంలోకి వాడు రాడు. మాలవాళ్ళు వాళ్ళు రాదు. ఈ రకంగా మాదిగల మధ్యలోనే పెద్ద అగాధం. పోనీ ఏదన్నా క్రైస్తవ మతం మారింగు హిందువులు బంధువులు ఏదో చెప్పిండు ఇంతకుముందు నా మిత్రుడు. క్రైస్తవ మతం తీసుకున్న మాదిగల మంది ఒకటవుదామంటే అక్కడ కూడా మాదిగలు ఒక్కటి గారు.
మరి మాలా మాదిగలే ఒక్కటి కాకుండా పై కులాల గురించి చర్చ పెడతాము, వాళ్ళని దూషించటము, అంతగాని వాళ్ళము, ఇద్దరం ఒక బయటనే ఉన్నాము, ఇద్దరు ఒకే రకమైన వివక్షతకి లోనవుతున్నాము. అయినా మాలా మాదిగల మధ్యలోనే కులతత్వము మిగతా కులాల కంటే ఎక్కువ ఉన్నదనే సత్యాన్ని మనం గమనించాల. ఇది చెప్పకుండా ఈ చిక్కుముడి ఇప్పకుండా బీసీలు గలవాలా, రెడ్లు గలవాలా, కమ్మలు గలవాలా, మనుధర్మం నశించాలా. మనుధర్మాన్ని మోస్తున్న వాళ్ళల్లో హైదరాబాద్ నగరంలో వెరీ పర్టికులర్ మాలమాదిగోళ్ళే ఎక్కువ ఉన్నారు. మేము బంధు సొసైటీ మీటింగ్ పెడితే భరతభూషణ్ ఒక క్రిస్టియన్, నేను ఒక క్రిస్టియన్. కొంతమంది ఫోన్ చేసి అన్న బంధు సేవ మండలట హిందూ ధర్మాన్ని కాపాడేదట, మీరు దాన్ని వ్యతిరేకిస్తూ బంధు సొసైటీ పెట్టుకున్నారటని మాకు ఫోన్లు. ఎవడు మారాలండి? మనం గొంగల్లో తింటూ బొచ్చంటున్నాం. కనుక నేనేమంటానంటే శుభసూచికం ఏంటంటే కేవీపీఎస్ ను నేను ఎప్పుడు కంటిన్యూగా అబ్జర్వ్ చేస్తూ ఉంటా. రాష్ట్ర వ్యాప్తంగా కులవివక్షత ఎక్కడ జరిగినా కానీ మరి కేవీపీఎస్ వాళ్ళు అటెండ్ చేసి వాళ్ళ వాయిస్ వినిపించగలిగినంత వినిపిస్తున్నందుకు వారిని నేను అభినందిస్తూ, అదేవిధంగా కింది కులాల మధ్యలో ఉన్నటువంటి వెరీ పర్టికులర్ గా మాలమాదిగ మధ్యలో ఉన్నటువంటి ఈ సమస్య మీద మనం అందరం మాట్లాడాలి. ఎందుకంటే ఒక విషయము ఇక్కడ చెప్పదలుచుకున్నా, మా బావ మాల ఆయన చనిపోయిండు. ఆయన చనిపోతే మా బావ చనిపోయింది నేను కబురు పెడితే మాలో ఇవ్వగాలి, సావు కూడా కాలే. దాని తర్వాత నా తమ్ముడికి ఒక మాలలో అమ్మాయిని చేసుకుంటే మేము కార్డు కొట్టించి వాళ్ళకు కూడా కార్డు పంపించా, పెళ్లి జరుగుతుంది రండి అని చెప్పేసి. రాకపోగా మేము కిడ్నాప్ చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్పేసి మా మీద కేసు పెడితే ఆ వచ్చిన పంతులు సబ్ ఇన్స్పెక్టర్ ఆయన అడుగుతుండు మీరేంటి అని అడుగుతుండు. మేము ఎస్సీ అండి. మరి వాళ్ళు ఎస్సీ మీకు ఎస్సీ తేడా ఏందని అడుగుతున్నాడు. వాడికి ఎస్సీ అనేది తెలుసు కానీ మాల కథ వాడికి తెలియదు. అప్పుడు మేము పిలిచి మా మరదలు గ్రాడ్యుయేట్ పిలిచి ఆమె స్టేట్మెంట్ ఇచ్చి ఆమె రికార్డ్ చేసుకొని వెళ్ళిపోయినారు. చివరికి ఒక్కటే మాట చెప్తా, నా కూతురు ఒక మాలబ్బాయిని చేసుకుంటా అన్నది. ఇదే అలవాల్లో ఒక మాలబ్బాయిని చేసుకుంటా అని చెప్పింది. వాళ్ళందరూ వచ్చారు, సార్ మాకేం ఫీలింగ్ లేదు, మీకేమైనా ఫీలింగ్ ఉందా అన్నారు. మాకేం ఫీలింగ్ లేదు, మీకేమైనా ఫీలింగ్ ఉంటే చెప్పండి అని. ఆ విధంగా మా ఇంట్లో తురకోళ్ళు, గౌడ్స్, మాలలు, కాపులు ఈ రకంగా అంబేద్కర్ ఏ కుల నిర్మూలన జరగాలి అని చెప్పిండో దాన్ని ఆచరిస్తూ పాటిస్తున్న కుటుంబం మాది. ప్రతివాడు జై భీమ్ అంటాడు, పక్కనే వెళ్ళి అరే మనం మాలోళ్ళందరూ జై భీమ్ అనాలని పక్కన చెప్తాడు. ఉత్తర తెలంగాణ ఇంకా మరీ అన్యాయం. ఉత్తర తెలంగాణలో అంబేద్కర్ అంటే మన మాలోడుగా ఏమేంటి, అంబేద్కర్ కూడా బజార్లో అమ్ముతున్న ఎదవలు ఈ సమాజంలో ఉంటే కులం ఎట్లా నిర్మూలించబడుతుంది? సారీ ఎవరైనా అట్టింగ్ అయితే బాధపడకండి, నేను వాస్తవాలు చెప్పిన, గ్రౌండ్ రియాలిటీ చెప్పిన. థ్యాంక్ యూ అని ఉండాలి.